బాధపడకమ్మా. అపచారం జరిగింది. దానికి కారణం మీరు కాదు కదా. పాపం చేసిన వాళ్ళు ఫలితం అనుభవిస్తారు. మీరు మాత్రం పరిహారంగా ఈ రాత్రికి ఈ అమ్మవారి సన్నిధిలో నిద్ర చేసి రేపైనా మాల తెచ్చి వేసి వెళ్ళండి. లేకపోతే అపచారం చేసిన వాళ్ళు అవుతారు. సాకేత్, నా కోసం నువ్వెందుకు ఇక్కడ శ్రమ తీసుకుని రాత్రి ఉండడం? నువ్వెళ్ళు. నేను నిద్ర చేసి రేపు ఎలాగోలా మాల తెప్పించి అమ్మవారికి సమర్పించి వస్తాను. శ్రమ అంటావేంటి శ్రమ? నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. గ్రానికి ఫోన్ చేస్తే తనే మంచి సలహా ఇస్తుంది. గాజుల హారం కూడా ఏర్పాటు చేస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తామండి. థ్యాంక్ యూ. మంచిది. సాకేత్ అండి. ఏరా సాకేత్, అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? గాజుల హారాలు సమర్పించారా? తిరుగు ప్రయాణం అయ్యారా? లేదు గ్రాని, ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ఏరా, రాత్రికి అక్కడే ఉండాల్సి వస్తుందా? ఎందుకురా, అక్కడెలా ఉంటారు? ఏం చెప్పమంటావు గ్రాని? స్వర్ణ మా వెనకాల ఇక్కడికి వచ్చింది. ఏమిటి, స్వర్ణ అక్కడికి వచ్చిందా? రావటమే కాదు గ్రాని, ఇక్కడికి వచ్చి అది గ్రాని జరిగింది. ఎంత తప్పు చేసిందిరా! అమ్మవారి గాజుల హారాలు పగలగొట్టి జన్మాంతర పాపం మూట కట్టుకుంది. సరే సరే, దాని పాపాల సంగతి అటుంచి మీరేం చేద్దామనుకుంటున్నారు? చెప్పానుగా, ఒక పెద్దావిడ చెప్పినట్టు నిద్ర చేసి రేపు గాజుల హారం సమర్పించి ఇంటికి వస్తాం. ఆవిడ చెప్పింది అక్షర సత్యం. కానీ గాజుల హారాలు అక్కడెక్కడా దొరకవురా. మీరు ప్రశాంతంగా నిద్ర చేయండి. నేను సిద్ధాంతిని గాజుల హారాల్ని తీసుకుని వస్తాను. శాస్త్ర ప్రకారం జరగాల్సిన పరిహారం జరిపిద్దాం. సరేనా? మీరేం బాధపడద్దు. ఏమన్నారు అమ్మమ్మగారు? ఏం కంగారు పడొద్దన్నారు. గ్రాని ఇప్పుడే బయలుదేరి వస్తానంది. గాజుల హారం కూడా తీసుకొస్తానంది. నీ కోరిక నెరవేరుతుంది హంస. చూస్తూ చూస్తూ అమ్మవారి గాజుల హారాల్ని ఎలా పగలగొట్టేసింది? రాక్షసత్వం తలకెక్కితే అంతే. మంచి చెడు ఏమీ ఉండదు. పాపపుణ్యాలు ఆలోచించరు. పాపిష్టిది రోజు రోజుకి పాప నెత్తికెత్తుకుంటుంది. పసుపు కుంకాలు నేలపాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతాయని కూడా మర్చిపోయింది. సరే, ఇప్పుడు దాని స్తోత్రం ఎందుకు? ముందు అర్జెంటుగా గాజుల హారాలు తయారు చేయడం మంచిది. వెంటనే నేను బయలుదేరుతాను. సరే అమ్మమ్మగారు, మనమందరం తలోకి చేయి వేసి ఆ గాజుల హారాల్ని తయారు చేసేయచ్చు. ఆ పని మొదలు పెట్టేద్దాం. ఆనందంగా వచ్చానో అంత బాధ మిగిల్చింది స్వర్ణ. అది నిన్ను ఒక్కదాన్నే కాదు, దాని మూర్ఖత్వంతో అందరినీ బాధ పెడుతోంది. అమ్మవారి పసుపు కుంకాలు అలా నేలపాలు చేసింది. నాకు అపశకునం అనిపిస్తుంది సాకేత్. అపశకునం కాక శుభశకునమా? అంతా శుభం జరుగుతుందనుకున్నావే నువ్వు? గ్రానికి ఫోన్ చేశాను కదా, తను సిద్ధాంతిని తీసుకుని బయలుదేరి వస్తానంది. ఇంకా ఎందుకు అపశకునం అని బాధపడతావు? పరిహారం చేసి పూజ పూర్తి చేయించి గాజుల హారం అమ్మవారికి వేసే బయలుదేరదాం. ఇంకా పగిలిపోయిన గాజుల హారం విషయం మనసులోకి రానివ్వకు. మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. అమ్మో, పెద్దవిడ వచ్చేస్తుందా? అమ్మో, స్వర్ణ స్వర్ణ, పెద్దవిడ వచ్చేస్తుందటే. ప్లీజ్ రావే, గురించి వెళ్ళిపోదాం. లేవే, లే. ఏంటే ఆవిడేమన్నా పులా సింహమా భయపడి వెళ్ళటానికి? వస్తే రాని.
ఏం చేస్తుందో నేను చూస్తా. ఆవిడ సంగతి నీకు తెలుసు కదే. ఏ, ఏంటి తెలిసేది? చంపుతుందా? పిరికిదానా? ఆవిడొచ్చినా, ఆవిడ తల్లో జేజం వచ్చినా నేనేం భయపడ్ను. నా భర్తను పరాయి దాని దగ్గర వదిలి ఒక్క అడుగు కూడా అవతలికి వెయ్యను. నువ్వేం భయపడాల్సిన పనిలేదే. రా సీత. అమ్మమ్మ గారు, గాజుల హారాలు పసుపు కుంకుమలు అన్ని ఇందులో పెట్టాను. జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే ఏమండి, నేను వెళ్ళొస్తాను. మంగా, నువ్వు ఒంటరిగా వెళుతున్నావు, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకండి భయం? జాగ్రత్తగా వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే. చెప్తా నీ సంగతి. ఇవి హంస గాజులు. హంస, వీటితో ఆడిస్తాగా ఆట. అసలాట ఇప్పుడు మొదలవుతుంది. అయిపోయింది, చెప్తా మీ పని. రేయ్, గాజులేమయ్యాయిరా? ఎవరు తీసుంటారు? ఎవరు తీసుకుంటారు? మేడంతో చెప్దాం. మేడం, సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి అందరినీ చెక్ చేయించాలి. చెక్ చేయించాలి. ఇదిగో బాబు, ఆ? ఎక్కడికి? ఏదో కంగారుగా వెళ్తున్నారు. దేవుడి దగ్గర పెట్టిన మా మేడం బ్యాంగిల్స్ కనపడడం లేదండి. ఆ విషయం మేడం గారికి చెప్దామని వెళ్తున్నాం. ఏమయ్యా, మీరు సంస్థాన మనుషులేనా? కాస్త కూడా బుర్రలేదే మీకు? ఏమైందండి? గాజులు పోయిన విషయం వారికి చెప్పాలి కదా. వెళ్ళి చెప్తే గాజులు తీసిస్తుందా? అసలు దొరకను కూడా దొరకవు. చివరికి మీరు మాకు ఇవ్వలేదని అన్నా కూడా అంటారు. ఇంత పెద్ద చోట దొంగతనం జరిగిందంటే వాళ్ళు నామర్దాగా ఫీల్ అవుతారు. లేదా తూతూ మంత్రంగా ఎంక్వైరీ అంటారు. అటు వెతికాం ఇటు వెతికామని కబుర్లు చెప్తారు. వారికి చెడ్డ పేరు రానిచ్చుకోరు కదా. మరి ఏం చేయాలి? అది హంసనందిని సొమ్మే కదా. అవునండి. మీరు హంసనందిని బాడీగార్డ్సే కదా. అవును. ఆవిడ కష్ట నష్టాలు మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అవునండి. అయితే అర్జెంటుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. విషయం బయటికి పొక్కక ముందే, సొమ్ము కోట దాటక ముందే వెళ్ళి ఆ పని చేయండి. వెళ్ళండి. పోలీస్ కంప్లైంటా? ఏంటి, ఆ సొమ్మేదో మీరే తీసినట్టు పోలీస్ కంప్లైంటా అని అలా నోరు వెళ్ళబెట్టారు? మీరు ఆలస్యం చేస్తే అవి అదృశ్యం అయినట్టే, అవతలికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీ చిన్నరాణి వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తారు?
వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దా? ఆ మాత్రం మీకు తెలీదా అంటే నాలుగు తడుపుకోవడం తప్ప ఏం చేయగలరు? పెద్దదాన్ని, ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్నదాన్ని. మీరు మాట పడకుండా ఉండడానికే చెప్తున్నాను. అర్జెంటుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సొమ్ము దొరుకుతుంది, మీరు సేఫ్గా ఉంటారు. రేయ్ పదరా, పెద్దవారు మన మంచి కోరి చెప్తున్నారు, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మరి చిన్నరాణి గారు ఏమంటారు? ఏమనరు. ఏమని అంటే నేను అమ్మాయికి చెప్తాను కదా, మీరు వెళ్ళండి. ఇంకే వారే చెప్తా ఉంటున్నారు కదా, పద. అదిగో గ్రానీ వచ్చింది, పద. గ్రానీ వచ్చేసావా? అమ్మమ్మగారు, మీకు లేనిపోని శ్రమ కలిగించాం. ఇందులో శ్రమే ఉందమ్మా. ఆ అమ్మవారే రప్పించుకుంది. ఎక్కడా ఆ గాజుల హారం పగలగొట్టిన రాక్షసి? వచ్చి రాగానే దాని సంగతి ఎందుకు గ్రానీ? ఉంటే ఎందుకు ఇలాంటి పాపిష్టి పని చేసిందో అడిగి మరి గడ్డి పెడదామని. అది తినేదే గడ్డి, ఇంకా దానికి ప్రత్యేకంగా పెట్టే పనే ఉంది. అన్నం తినేదే అయితే అసలు ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? స్వర్ణ, ఆవిడ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారే. హే, ఉంటే ఉన్నారు, మనకేంటే? వాళ్ళకి నేనంటే ఎప్పటినుంచో కోపమేగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆవిడొచ్చింది, మనం ఇంకా ఇక్కడే ఉండడం అనవసరం. వెళ్ళిపోదాం పదవే. దేనికి అంత భయపడతావు? ఆవిడొస్తే ఏం చేస్తుంది? తల తీసి మొలేస్తుందా? ఏమైనా చేస్తుందే. ఆ అమ్మోరి కన్నా ఈ అమ్మోరికి చాలా పవర్ ఎక్కువ. హె, ఏడిసావులే. ఎవరికి ఎంత పవరున్నా మనల్ని ఏమీ చేయలేరు. అయినా పక్కన నేనుండగా నువ్వెందుకు ఇంత భయపడతావు? కామ్గా ఉండు, నీకేం పర్వాలేదు. వద్దే, వెళ్ళిపోదామే. మీరు రాత్రికి ఇక్కడ గడపడం ఎలా? మనమైతే ఎలాగోలా గడిపేస్తాం, కానీ పెద్దవారు, అమ్మమ్మగారు ఎలా? మీతో పాటే నేను. అన్నిటికీ అమ్మవారి మీదే భారం వేసి గడిపేయటమే. తినుబండారాలైతే నేను తెచ్చానులే, బస ఏర్పాటు చేసుకోవాలి. స్వర్ణ, మనం విడిగా ఉంటే ఏ జంతువన్నా మింగేస్తుందేమోనే. ఏం చేద్దామంటావు? ఎలాగో అలాగ భయపడి వాళ్ళతో కలిసిపోదామే. తినుబండారాలు తెచ్చానంటుంది కదా. సిగ్గులేందానా? హ, తిండి కోసం చేయి చేస్తావా? తప్పదే. తిండి కోసం కాకపోయినా ప్రాణాల కోసమైనా మనం వాళ్ళంట చేరాలి. పదవే, నా మాట వినవే ప్లీజ్. పదండి, బయలుదేరదాం. ఏ అరోరా, ఓయ్ అరోరా. ఏంటే ఏ ఓ అంటూ నా మీద విరుచుకు పడుతున్నావు? 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నువ్వు గాజుల హారాలు పగలగొట్టడం తప్పు తప్పు. అమ్మవారి పట్ల నువ్వు చాలా అపచారం చేశావు. చెప్పు, చేసింది తప్పే అని కనీసం మీ అమ్మమ్మ గారికైనా చెప్పు. ఏంటి చెప్పేది? హ? ఏంటి చెప్పేది? నేను ఎవరికి క్షమాపణలు చెప్పను. చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏంటే కొత్త డ్రామానా? అది తప్పనడం, నువ్వు కాదనడం. ఏం ప్లాన్ వేశారేంటి? అయ్యో సాకేత్, ప్లాన్ ఏం లేదు. నేను నిజంగానే సారీ చెప్పమని చెప్తున్నాను. ఆపవే, దొంగ మొహం దానా. ఆ మాత్రం తెలుసుకోలేననుకుంటున్నావా? చీకటి పడిపోతుంది, కూల్గా దడ మొదలైంది. అందుకే మెల్లగా అండ కోసం దండగ మారి వేషం మొదలు పెట్టాను. ఏమి స్వర్ణ, ఎందుకే ఇంకా ఇలాంటి పనులు? గాజుల హారాలు ఎలాగూ పగలగొట్టావు, ఇంకా నీ దాన్ని నువ్వు పోవచ్చు కదా. వీళ్ళు తిష్ట వేశాక వదిలి నేనెలా వెళ్తా? ఏం చేస్తావే? 600 అయినా మీతో పూజ జరగనివ్వను. జరగనివ్వకపోవడానికి నువ్వెవరివే? ఎవరితో కలిసి నువ్వు హారాలు దారాలు వేయాలనుకుంటున్నావా? ఆయన పెళ్ళాన్ని. నేనొచ్చానని మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నువ్వు వస్తున్నావని తెలిసే నేను ఇక్కడున్నాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. తమరు పెద్ద దిక్కు అని పక్కన పెట్టి తప్పుడు పనులకు మనవడి భుజం తట్టే నీతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకు? ఏమిటి
ఏం వాగుతున్నావే నువ్వు? నేను తప్పుడు పనికి భుజం తట్టానా? హ, బుద్ధుండి మాట్లాడుతున్నావా, బుద్ధి చెడి వాగుతున్నావా? ఏంటి బుద్ధుండేది, బుర్ర చెడేది? వయసు మీద పడింది, నువ్వు రెండు చెక్ చేయించుకో. ఏయ్ ఏయ్ ఆగు! మీద చెయ్యి పడిందో ఈ కొండ నుంచి దూకి చేస్తా. మీరంతా కలిసి తోసేశారని సాక్ష్యం చెప్తుంది ఈ అరోరా. అప్పుడు మీర్జాపురం, పిఠాపురం కట్టగట్టుకొని జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అవును మంగమ్మ గారు, నా బుద్ధి ఎంచుతున్నారు కానీ ఇలా మనవడితో మరో పిల్లకి గాజుల హారాలు కట్టి ఒంటరిగా కోరికలు తీర్చుకోమని పంపటం మీ పెద్దరికవా? ఏయ్, ఆ పిచ్చి కోతలై మానుకో. నేను ఆ అమ్మాయి కోరిక కోరుకుంటాను అంటే నా మనవడి మీద నాకు నమ్మకం ఉండబట్టే వాడిని తోడిచి పంపించాను. నీలా తప్పుడు ఆలోచన నేను చెయ్యను. ఆ, వచ్చింది. నా మొగుడిని తన మొగుడు కావాలని కోరింది. ఆ విషయం తెలుసా? అందుకే ఒళ్ళు మండి హారలు పగలు కొట్టా. ఏ ఆడదైనా తన మొగుడిని పరాయి ఆడది కోరితే ఇలాగే చేస్తుంది. నేను అలాగే చేశా. దాని పాపం, పాపిష్టి పని, దుర్మార్గం, తప్పు అనటం కరెక్టా? నీకు తూచని నోటీస్ పంపాకే నేను కోరుకున్నానే. నేను తోచనలేదే వెర్రి మొహమా. అయినా ఎర్రగా బుర్రగా ఎవరు కనిపిస్తే వాళ్ళ వెంట పడే రకం. నీతో కొంపకెళ్తాడన్న గ్యారంటీ లేదు. ఎందుకే వెర్రి దానిలా వెంపర్లాడుతున్నావు? నేనుండగా నా దగ్గరున్నా, నన్ను కాదనుకున్నా, నేను కాదనుకున్నా, నాది అయిన దేన్ని మరొకరికి దక్కనివ్వను. అలాంటిది నా మొగుడిని నీకెలా దక్కనిస్తానే? నువ్వు దక్కనిచ్చేదేంటే? అమ్మవారిని కోరి నేనే దక్కించుకుంటాను. ఆ అమ్మవారికైనా ఈ అమ్మవారికైనా నీ కోరిక సమర్పించినా నేను మాత్రం నెరవేరనివ్వను. భారత విషయంలో తప్పన్న దానివి ఇప్పుడెందుకు నీ నోరు పెగలటం లేదు? తప్పని నీ మనవడి చెంపలు, ఈ నెరజాన చెంపలు వాయించడం లేదెందుకు? అంతా పోయింది కదా అని నీ మనవడిని మీర్జాపురానికి సెకండ్ సేల్ పెట్టి దర్జా వెలగబెడదామని చూస్తున్నావా? సెకండ్ సేల్ ఏంటి? శాడిష్ దానా? అసలు నువ్వెందుకు మా ఎదురు పడుతున్నావు? పోవతలకి. నీ శాడిజం నా మీద చూపించుకో. నీతో తెగదెంపులైనా దానికి మాత్రం తోడు కాలేవు, కానివ్వను. ఛాలెంజా? ఛాలెంజ్. ఇదిగో ఈ పిఠాపురం పెద్దమ్మగారే నన్ను గెలవలేకపోయింది. పిల్ల కాకివి నువ్వెంత, నీ ఛాలెంజ్ ఎంత? హంస, దాని తెలివెందుకమ్మా నీకు? దాని నోటికి హద్దు పద్దు లేకుండా పోయింది. నా నోరు కాదు, దీని నోరు హద్దు తప్పింది. నోరు తెరిచి నాకు స్వర్ణ మొగుడు కావాలని పంచభూతాలకి కోరిక చెప్పుకుంది. నోరు తెరిచి నాకు స్వర్ణ మొగుడు కావాలని పంచభూతాలకి కోరిక చెప్పుకుంది. దాన్ని చెప్పుతో కొట్టకుండా హంస లంస అని మెత్తగా నెత్తినెక్కించుకుంటున్నావు. ఆశ కదా? ఉచితంగా సంస్థానం సొమ్ము దక్కించుకొని అనుభవిద్దామని నీ మనసులోనూ ఉంది. అందుకే దాన్ని వెనకేసుకొస్తున్నావు. కానివ్వు, నీ వత్తాసు ఎంతైనా ఇవ్వు. నీ కోరిక దాని కోరిక ఎలా నెరవేరుతుందో చూస్తా.